మళ్ళీ నేను చూడండి పాప నమస్కారం సైడ్ అండి సైడ్ 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 అండర్ గ్రౌండ్ కదా పార్టీ బండి వద్దు నమస్కారం నమస్తే ఎమ్మెల్యే గారు లేట్ చేస్తారు పొలాలు బస్కండి నమస్తే నాన్న మాకు అదన్నా కొద్దిగా సైడ్కి ఉండండి ఉన్నారు కదా సార్ బాయ్ ఇంకా ముఖ్య అతిథులంతా ఆశీర్వదై మా పిల్లలు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినందుకు మీకందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. Cool.
నీకు కుమారుని కాను. జకర్యా, నేను దేవుని సన్నిధిని విషు గబ్రియేలును. నీవు నా మాటలు నమ్మనందున ఈ సంగతులు జరుగునంత వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువు. కుడివైపు కుర్చీలు ఖాళీగా Thank you.
ప్రశ్నించేటట్టుంది. ఎక్కడా స్థలం లేదు. మీరు కాస్త కష్టపించరా? అయ్యో ఇల్లు చూడాలి, మా సత్రమంతా నిండిపోయింది. ఒక్క గది కూడా కాలేదు. మా పశువుల పాకలో కొంచెం స్థలం ఉంది, చదువుకోగలరా? ఆ మాత్రం దయ చూపించారు. మీ మేలు ఎప్పటికీ మారలేదు. ఎప్పుడు తిండి పోలేరా నీకు? కొందరు మా అమ్మ చేసిన పేదాలు ఉన్నాయి, ఇంకా తిండి పోమను. ఒరే పొట్టోడా, అన్ని గుండుగురు చూసేసి కట్టేసరా పోడా. చోటోడా, అన్ని గొర్రెలు తోయవేసి నడికి పెట్టేసామరా.
మంత్రి మంత్రి నమస్కారం మహారాజా. మంచిది ఆశీర్వదించు. ఏమిటి మంత్రి మహారాజు విశేషాలు? ఏమన్నది మహారాజా, తమరి పరిపాలన గురించి ప్రజలకు చాలా గొప్పగా చెబుతున్నారు. ఆహా, అలాగా. ఎవరక్కడ? ఏమిటి విషయం? మంత్రి ఎవరో తూర్పు దేశం జ్ఞానులట. ఎందుకు వచ్చినట్టు? ఏమో మహారాజా, ప్రవేశపెట్టడం వల్ల ప్రవేశపెట్టండి. రాజు చిరకాలం జీవించుగాక. మంచిది ఆశీర్వదించు. మీ రాకకు కారణమేమి? మహారాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేమైన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చును. మీరు మా స్థలమును చూపగలరని వచ్చారు. యూదుల రాజు, నేనే యూదుల రాజు అయినను మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మరలా పిలిపించదు. అలాగే మహారాజా. శాస్త్రులు క్రీస్తు ఎక్కడ పుట్టినని రాయబడి ఉన్నది? ఇదిగో మహారాజా, గ్రంథంలో పరిశీలించి ఇప్పుడే చెప్పగలరు. మహారాజా, యూదా దేశపు బెత్లెహేములో ఎందుకనగా లేఖనము ఇలాగూ తెలియచున్నది. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన కాదు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు జగపతిలో నుండి వచ్చాను అని రాయబడి ఉన్నది మహారాజా. మంచిది, ఇంకా మీరు వెళ్ళవచ్చు. ఊరికి వెళ్ళాలను. మీరు మా నుండి ఏమి ఆశిస్తున్నారు? ఊరికి వెళ్ళాలను. మీ బుద్ధి పోనించుకున్నారు. రాజంట రాజు, యూదులకు రాజంట, రాజాది రాజును హేరోదు రాజును నేనుండగా నా రాజ్యంలో వేరొక రాజు జన్మించుడుగా ఇది అసంభవం. ఆ బాలుని బాల్య దశలోనే హతమార్చకుండా నేను నిద్రించను. ఆవేశపడ్డాను మహారాజా, వచ్చారు కదా. లేదు మంత్రి, నా మనసు చాలా బాధగా ఉన్నది. ఎవరక్కడ? చిత్తం మహారాజా. జ్ఞానులను పిలిపించండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం తెలియదు. నేను వచ్చి ఆ బాలును పూజించును. అలాగే మహారాజా. Joy.
క్రీస్తు పుట్టిక చక్కని నాటికలు ప్రదర్శించినటువంటి లోకల్ చర్చ్ సండే స్కూల్ పిల్లలందరికీ మా పెద్దలు గౌరవనీయులు గంగాప్రసాద్ గారు, అలాగే ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు, ఇతర పెద్దలందరూ కలిసి మరియు భాస్కర్ రెడ్డి గారు కిరణ్ గారు మరియు భాస్కర్ రెడ్డి గారు స్టాలిన్ పైకి రావాలి. ఓకే కదా ఓకే సార్. పెంచలకోన క్రిస్టియన్ సేవ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరంలో సురేంద్ర బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్ కుమార్ గారిని, రాష్ట్ర కార్యదర్శి నల్లబల్లి భాస్కర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గారిని, గూడూరు ఎంఆర్ఓ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చంద్రపూర్ ఎంఆర్ఓ గారిని, అలాగే గవర్నర్ సిఐ గారు కిషోర్ బాబు గారిని, అలాగే ఈరోజు క్రిస్మస్ అలాగే అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ అనుకుంటున్నాం. మా రూరల్ సిఐలో గారిని, గారిని సత్కరించాలని చెప్పి కోరుకుంటున్నారు. దయచేసి సరే మంచి ఆ ఎమ్మెల్యే గారు మంచి హుషారైన క్రిస్మస్కు సంబంధించిన పాటని ఒకటి వినిపించాల్సిందిగా కోరుతున్నారు. ఆర్కెస్ట్రా వారు మంచి క్రిస్మస్ పాటని, హుషారైన పాటని మన ఎమ్మెల్యే గారు మరి నియోజకవర్గ పాస్టర్స్ని వాళ్ళ కుటుంబాన్ని సన్మానించడానికి మరి చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక హుషారైన పాట పెడతాం కాబట్టి ఇది మేమే రచించి మరి ఈ పాటను మరి సమర్పించుకోవడుతున్నాం. ప్రభువైన క్రీస్తు అని
నన్ను ఆహ్వానించినటువంటి మరి పాస్టర్ కిషోర్, పాస్టర్ అప్పసయ్య, పాస్టర్ ప్రభుదాస్ గారు వచ్చినప్పటి నుంచి నన్ను విలువని పాస్టర్ కిషోర్ గారు, మీరందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయం లేదు కాబట్టి ఇంతటితో ఈ ప్రోటోకాల్ నేను ముగిస్తున్నాను. దేవునికి వాక్యం అక్కడ రాగిన వాక్యం భాగం లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. మీ అనే అక్షరంలో ఇక్కడ ఉన్న అందరం ఉన్నామన్న సత్యాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఇది ఉపోద్ఘాతం, చెప్పబోయే మాటలే. మీకు నాకు ఇచ్చినటువంటి ఉపోద్ఘాతమైన మాటలు. నేను డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేశాను, గవర్నమెంట్లో ఇంజనీరింగ్గా పనిచేశాను. తగ్గిలి, రాపూర్, గూడూరు, చిన్నపూర్లో చేశాను. యథార్థంగా పనిచేసే యూజ్ లేక, వేరు మార్గంలో నడవలేక 92వ సంవత్సరం రాజీనామా చేసి సిరంపూర్ యూనివర్సిటీలో ఆంధ్ర దైవజ్ఞాన కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ 7 సంవత్సరాలు చదివి 35 సంవత్సరాలుగా నెల్లూరు పట్టణంలో దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నవాడు. ఇప్పటికి నా వయసు ఇంకొక నెల దాటితే 6-4 సంవత్సరాలు అవుతారు. మీరేమి భ్రమపడలేదు, పలక నమ్మేస్తున్నాను అంటే నా వయస్సు ఇంచుమించు 64 సంవత్సరాలు. ఈ ఆయుష్కాల అనుభవ జ్ఞానంతో అలాగే దైవ జ్ఞానంతో కొన్ని మాటలు నేను చెబుతున్నాను, దయచేసి గమనించాను. చిన్నప్పుడు నేను వినినటువంటి మాట రాజకీయ నాయకుల గురించి. ప్రజాసేవకుడు వస్తున్నారు, ప్రజాసేవకుడు వస్తున్నారు. ఇప్పుడు ఆ మాట మరుగైపోయి అరుదుగా కనబడతా ఉంది. ఇప్పుడు ప్రజా నాయకుడు వస్తున్నాడు అనేటువంటి మాటలు విరివిగా కనబడుతున్నాయి. అంటే సేవకత్వం తగ్గింది, నాయకత్వం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నాయకుడు, సేవకుడు అని చెప్పడానికి యోగ్యులైన వారి కొద్ది మందిలో మన ప్రియతమ నాయకుడు, సేవకుడు, గౌరవనీయులు డాక్టర్ పాస్టర్ సుశీల్ కుమార్ గారిని చెప్పడం అస్సలు తెలియదు. ఆ మాట వారికి ఆపాదించడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అందుకని గూడూరు నియోజకవర్గ వాసాల మీరు ధనియులు ఎలాగా మీకు ప్రియమైనటువంటి, మనందరికీ ప్రియమైనటువంటి నాయకుడు, సేవకుడు డాక్టర్ పాస్టర్ సుశీల్ కుమార్ గారిని దేవుడు మన ముందు ఉంచాడు. ఎందుకంటే వారు తలపెట్టి కార్యక్రమం ప్రారంభంలో చెప్పారు, ఆశీర్వాదకరమైన ఆనందదాయకమైన కార్యక్రమం ఇది అని. ఎలాగో నేను ఇప్పుడు మీరు చెప్పే మాటల్లో మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ మీ అనే అక్షరంలో మనం అందరం ఉన్నామని చెప్పారు. దానికి పైన వాక్య భాగం 10వ వచనంలో ఉంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాననే మాట ఉంటారు. ప్రజలందరికీ కలగబోయేటటువంటి మహా శుభవర్తమానం. ప్రజలందరూ అంటే ప్రపంచంలో ఉండేవారందరూ అనేక మంది ఉన్నాం. మనమందరం కూడా దేవుని బిడ్డలం. ఆది దంపతుల యొక్క సంతానం మనం. మన సృష్టికర్తైన దేవుడు మనల్ని ఆయా దేశాల్లో పెట్టాడు. మనం పుట్టక వరకు మీరు ఏ దేశంలో పుడతారని అడిగితే చాలా మంది వేరే వేరే దేశాలను కోరుకుంటారు. నేనైతే భారతదేశాన్ని కోరుకుంటాను. అలాగే మనం అందరం కూడా. కానీ అవకాశం
లేదు. దేవుడే మనల్ని భారతదేశం పుట్టించాడు కాబట్టి మనం భారతీయులం, కాబట్టి మన దేశాన్ని ప్రేమిస్తున్నాం, మన దేశ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాం. చదువుకున్న మనం అందరం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేస్తాం, భారతదేశం అమాత్రుడు మీ భారతీయులందరూ నా సహోదరులు అని. ఈ యొక్క ప్రతిజ్ఞలో మనమందరం దేవునితో ఒడంబడిక చేస్తున్నాం. మనమందరము ఒకటే, మనమందరము ఒకటే. దైవత్వం మన కలుపుతుంది, మానవత్వం విభజిస్తుంది. మానవత్వాన్ని పెంచి దైవత్వాన్ని పిడిపించుకోగలిగితే మనమందరము ఆ ఆది దంపతుల యొక్క సంతానముగా, ఒక కుటుంబంగా, ఒక బంధువర్గంగా సంతోషంగా సాగిపోయే వీలుంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఇది క్రైస్తవ పండుగ కాదు. క్రైస్తవ అనుకుంటారు మా పండుగ అని. ఇది ప్రజలందరి పండుగ. అందుకనే దేవదూత సమస్త జనులకు తెలియజేయ శుభవర్తమానం అన్నాడు. సమస్త జనులు క్రైస్తవ మాత్రమే లేరు, అందరూ ఉన్నారు. కాబట్టి ఇది మనందరి పండుగ. ఈ లోకానికి చెందిన పండుగ మాత్రమే కాదు, ఇది ముల్లోకాల పండుగ. అందుకనే పరలోకం నుంచి దూతలు సంతోషంగా వచ్చి శుభవర్తమానం చెప్పారు. అలాగే పాతాళలోకంలో ఉన్నారు అబ్రహాము చెప్పాడు, చూసి సంతోషించాడు అన్నాడు. అప్పటికి పాతాళలోకంలో అబ్రహాము ఉన్నాడు. కాబట్టి ఇది పరలోకపు పండుగ, పాతాళ పండుగ, భూలోక పండుగ కూడా. భూలోకంలో అందరి పండుగ. అది ఆశ్చర్యం. ఎలాగంటే అందరిలో ఆ రోజుల్లో రోమీలు ఉన్నారు. రోమీలు కూడా ఇది పండుగే. రోమీలు కూడా యేసు దేవుడే. ఆ రోజుల్లో వారు రాజుని పూజారుడుగా వారు భావించేవారు, రాజుని చక్రవర్తిని పూజించేవాడు. ఆ రోజుల్లో యేసు ప్రభు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా తూర్పు దేశపు జ్ఞానం వచ్చి రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన పూజింపవచ్చి అంటున్నారు. ఎవరు కూడా రాజుగా పుట్టరు, రాకుమారుగా పుడతారు. పట్టాభిషేకం అయిన తర్వాత ఆయన రాజు అవుతారు. కానీ యేసు ప్రభు పుట్టడం రాజుగానే పుట్టాడు. అమాయకం చెప్పడంలే, జ్ఞానం వచ్చి చెబుతున్నారు మన స్క్రీన్ చూసారు నాటకంలో. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ ప్రచారంగా తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపిన వాడని యేసు చెబుతున్నాడు. దేవుని యొక్క సమక్షంలో, దూతల సమక్షంలో దేవుడు యేసు ప్రభువుని అభిషేకించి పట్టాభిషేకం చేసి ఈ లోకానికి నీ కొడుకు నా కొడుకు పంపించాడు. కాబట్టి ఆయన రాజుగా పుట్టి జ్ఞానం వచ్చి ఆయన పూజారులను గ్రహించారు. కాబట్టి ఆనాటి రోమీయులందరికీ కూడా చాలిన దేవుడుగా, సంతోషం తెచ్చిన వాడుగా యేసు ప్రభు మనం ముందున్నాడు. ఆ రోజుల్లో గ్రీకు వారు జ్ఞాన మార్గాన్ని అనుసరించేవారు నరకాన్ని తప్పించుకోవడానికి. యేసు ప్రభు ఈ లోకంలో కొలస్సీ 2 మనం 3వ వచనం చూస్తే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అంటున్నాడు. యేసు ప్రభువే గ్రీకు వారికి జ్ఞాన మార్గం, నరకాన్ని తప్పించే జ్ఞాన మార్గం చూపించి నేనే మార్గం అన్నాడు యేసు ప్రభు. ఆ రీతిగా రోమీలకే కాదు, గ్రీకు వారికి కూడా యేసు ప్రభు చాలిన దేవుడుగా, సంతోషం తెచ్చిన దేవుడుగా ఆయన మన మధ్య ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ఆనాటి సమరయులు, అరకులను ఇశ్రాయేలు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉండగా యేసు ప్రభు సమర స్థితి ఎదురు వచ్చి యోహాను సువార్త 5వ అధ్యాయం 24-25 వచనాల్లో ఇదిగో నేను చూస్తున్న నేనే మెస్సియా అని చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా ఆనాటి సమరయులు, అరకులు ఇశ్రాయేలుకి సాలిన దేవుడుగా, మెస్సియాగా వచ్చాడు, సంతోషాన్ని తెచ్చాడు. అంతేకాదు ఇంకా 5వ సహోదరులు, మన బంధువులు, వీళ్ళందరూ కూడా నరకాన్ని రప్పించుకోవడానికి కుమారుడు కావాలి అని ఎదురు చూస్తున్నారు. పున్నామను హిబ్రాయిక పుత్రః, పున్నామ నరకం నుండి తప్పించువాడే కుమారుడు అనబడును. నేను మనమందరం కూడా మా తల్లి కుమారులమే. నరకం తప్పించావా? నరకం చూపించకపోతే చాలు కదా మన తల్లికి. మనం నరకం చూపించేవాళ్ళమే కానీ నరకాన్ని తప్పించేవాళ్ళం కాదు. ఆ నరకం తప్పించేటటువంటి కుమారుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, ఇదిగో రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి నిలుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇంకా 5వ సహోదరులకు కూడా సాలిన దేవుడుగా, సంతోషం ఇచ్చే దేవుడుగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఇకపోతే మిగిలిన వారు ఆనాటి ప్రపంచంలో, నేటి ప్రపంచంలో ఇస్లామ్స్ వారు, హ్యూమనిజం, కమ్యూనిజం, మార్క్సిజం, లెక్చరిజం అంటే మానవతావాదు, మానవుడే మహనీయుడు, మానవ సేవ అనేటటువంటి చెప్పే వేదాంతం మన మధ్య ఉంది. అలాంటి వారికి కూడా యేసు ప్రభు ఇదిగో ఈ అదుపులకి, దీనికి వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్టే, వారికి భోజనం పెడితే నాకు భోజనం పెట్టినట్టే, వారిని పరామర్శిస్తే నాకు పరామర్శించినట్టే
అని గొప్ప మానవతావాదిగా ఆయన చెప్పిన మాటలు మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల ప్రజలకి సాయన దేవుడుగా సంతోషం ఇచ్చిన వాడుగా యేసు ఈ లోకంలో మన మధ్య జన్మించి జీవించి శిలువలో మనకు ప్రాయశ్చిత్తంగా రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి పరలోకానికి తిరిగి రాలేదు. ఈ సత్య సువార్తను ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళకి సంతోషం. లోకంలో చాలా కార్లు ఉన్నాయి, నాకంటూ ఒక కారు ఉంటే నాకు సంతోషం. అలాగే లోకంలో యేసు ప్రభు నరకాన్ని తప్పించే రక్షకుడిగా జన్మించాడు, ఆయన నువ్వు స్వీకరిస్తే నీకు సంతోషం. నీకు నరక భయం పోతుంది, పాప భారం పోతుంది, దోషశిక్ష తొలగిపోతుంది, నీకు ఈ జీవితంలో నెమ్మది ఉంటుంది. ఒక కవి రాస్తాడు పాట, మనస్సున నెమ్మది పొందుట కర్మను మరి ఏ భాగ్యము కలదన్న అంటాడు. ఆయన అంటాడు ఒక ప్రశ్న కవి, మనస్సా మనస్సా నీకిది తెలుసా? ఏమిటంట? మానవ జీవిత రభస ఎలాంటిదంట? మానవ జీవిత రభస, పొద్దునొస్తున్న రభసే, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఇలాంటి జీవన ప్రమాణంలో మనిషికి నెమ్మది కావాలంటే మనసును నెమ్మది పొందుతున్న మరి ఏ భాగ్యం కలదని అంటున్నాడు. ఆ నెమ్మది ఇస్తున్నటువంటి యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో ప్రయాసపడి భారం వేస్తున్న సమస్తమైన వాళ్ళలాగా నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. చార్మినార్ సిగరెట్ మీద చార్మినార్ సిగరెట్ తాగితే విశ్రాంతి పొందని అంటున్నారు. చార్మినార్ సిగరెట్ తాగితే విశ్రాంతి కాదు, ఊపిరితో వెళ్ళిపోతాయి, గుండె జబ్బులు వస్తాయి. అందుకే యేసు నిజమైన మాట చెబుతున్నాడు, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీ పాపాలను తొలగిస్తాను, మీ దోషశిక్ష తొలగిస్తాను, మీకు నరక భయాన్ని తొలగించి మోక్ష రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రేమస్తుడు దేవుడు. సరే, సంతోషం. యేసు ప్రభువులో జన్మించిన అందరికీ సంతోషం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన పంటకి ఎవరు సంతోషం ఉండాలి? క్రైస్తవులు మాత్రమే సంతోషం ఉండాలా? మనుషులు మాత్రమే సంతోషం ఉండాలా? ఆయన బర్త్డే ఆయన సంతోషం ఉండాలి కదా. మన ఇంట్లో ఒక బిడ్డకి బర్త్డే అంటే బిడ్డను సంతోష పెట్టడానికి ఇష్టమైన బట్టలు అన్ని తీస్తాం, పిండి వంటలు తీస్తాం. పండగేమో ఆయనది, పబ్బమేమో మనది కాదు. ఆయన సంతోష పెట్టే పండగగా ఉండాలి. ఎప్పుడు ఆయన ఇస్తాడు? ఆయన మత్తయి సువార్త 20:40 చదువుకున్నాం. మరి గౌరవనీయ డాక్టర్ మరి పాస్టర్ సునీల్ కుమార్ గారు తలపెట్టి కార్యక్రమాలు పెట్టి దేవుడు ఎక్కడైనా సంతోషిస్తాడు. ఎందుకంటే వారికి బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడు, వారికి భోజనం పెడితే నాకు భోజనం పెట్టినట్టే అన్నాడు. కాబట్టి పాస్టర్కి పేదవారికి కాదు, ఈ కార్యక్రమం పరోక్షంగా దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాన్ని మన ప్రియతమ ఎమ్మెల్యే గారు చెప్పారు. అందుకే ఇది ఆశీర్వాదకరమైన కార్యము, ఆనందదాయకమైన కార్యమైన కాలంలో చెప్పారు. కాబట్టి పండగలకి అందరూ మనుషులు సంతోషిస్తారు కానీ భగవంతుడు సంతోషించడు. ఎందుకంటే మన ఇంట్లో బాధ పైన చాలు నాలుగు బాధ అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. దానివల్ల దేవుడు మరి సంతోషించడు. పైన చాలు పెట్టి ఇంట్లో ఏమో బాధ పెట్టింది, దానివల్ల సంతోషం రాదు. నువ్వు సంతోషిస్తావు, దేవుడు సంతోషించడు. దేవుడు సంతోషించాలంటే తోటి మనుషులకి సాటిని సహాయం చేయాలి, వారి ఆపదల్లో ఆదుకోవాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, ఆగ్రహించాలి, వారి యొక్క వస్త్రహీనత నుండి వారిని ఉపద్రవం తప్పించాలి. ఈ సేవ ద్వారా దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి యేసును సంతోషపెట్టాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఇంకా నరక మార్గంలో వెళ్ళే వాళ్ళు మోక్ష మార్గం తిప్పితే ఆయన పనులను నూతన సంరక్షణ ఎంతగానో సంతోషిస్తాడంట. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎరిగిన అందరూ చేపడతారు. ఆయన ప్రేమ అనుభవించేవారు, ఆయన ఆశీస్సులు పొందుతున్నవారు అనుభవ జ్ఞానం చేత, ఆత్మజ్ఞానం చేత తలపెడతారు, కొనసాగిస్తారు. ఆయన చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రభువులకు పిల్లలని ముగిస్తున్న నాకు ఇచ్చిన సమయంలో నేను చెప్పేది ఏంటంటే, చివరిగా మన శ్రేష్ఠ జీవితం ఏ పాటితో మనకు తెలియదు. మనమందరం దేవుని ప్రజలం, దేవుని బిడ్డలం, మనమందరం ఒకే కుటుంబం. అన్నిటినీ మనిషి వేషాలను మనిషి ఒక కుటుంబంగా ఆ దేవుని బిడ్డలుగా సంతోషంగా సాగిపోదాం. నరక భయాన్ని తొలగించుకున్నా, పాప బాధను తొలగించుకున్నా, దోషశిక్ష తొలగించుకున్నా. మరొకసారి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మా ప్రియతమ నాయకులు, సేవకులు అయినటువంటి డాక్టర్ గౌరవనీయ కార్యదర్శి పాస్టర్ సునీల్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న మరొకసారి పుర ప్రముఖులకు, పెద్దలకు, గృహులకు, నా తోటి దైవజనులకి, సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
పట్టణంలో నుండి పెద్దలు దానియాల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గూడూరు నియోజకవర్గం సేవకులందరినీ ప్రేమించి మన గూడూరు పట్టణంలో మీరు మనము మన రాష్ట్రం అంతటిలో నుండి మన ఆత్మీయులు మన పెద్దలు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఎంతో ఆసక్తికరంగా గూడూరు సేవకులు ఇంత నాయకుగా, ఇంత నేరుకరంగా, ఇంత వివరికరంగా, ఇంత ఆశీర్వాదంగా ఆయనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి, మంచి మనసును బట్టి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి నా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రతి పట్టణంలో మన ప్రజలు 5 మండలాల సేవకులు, మరి ఈ మండలం ప్రతి మండలాన్ని, ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డలను ఎవరు ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా వారింటికి వస్తే ఆత్మీయంగా పలకరించి వారి కష్టంలో పాల్గొనగా ఉండి ప్రతి అవసరాన్ని అడిగిన వెంటనే నెరవేర్చి అందగలని దయచేసినందుకు వారి ఎమ్మెల్యే గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత బాధ్యత తీసుకొని ఏమండి 175 నియోజకవర్గాలు లేని ఇటువంటి ఎమ్మెల్యే గారు మన గూడూరు నియోజకవర్గానికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన అభినందన తెలుసుకుంటూ ఇలాంటి క్రిస్మస్ ఎన్నో జరిపించాలని, ఇలాంటి క్రిస్మస్లు కాగా అనేక కుటుంబాలు ఆశీర్వాదంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, మేలుకరంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఎంతో బాధ్యత కలిగి, భారం కలిగి ప్రతి విషయాన్ని ప్రతి సంవత్సరము ఏమంటే ఆయన జరిపిస్తున్న ఈ గొప్ప ఉద్దేశాలను బట్టి మనము మరీ జ్ఞాపకం చేసుకుంటూ అవునండి ప్రతి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా ఈ 3 సంవత్సరాలు కూడా ఆయన ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి వారి కుటుంబాలను, వారిని, నాయకులను అందరినీ కూడా మరి ఒకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి బిడ్డలకు, ప్రతి కుటుంబాలకు, ప్రతి సేవలకు ప్రత్యేకంగా తెలియపరుచుకుంటూ మరి ఎమ్మెల్యే గారికి మరొకసారి తెలియపరుచుకుంటూ ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నారు. మన ప్రియతమ నాయకులు సునీల్ గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుటలో ముఖ్య ఉద్దేశంలో ఆయన ఎక్కువగా మన సంఘం పట్ల పాస్టర్స్ అసోసియేషన్ ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పాస్టర్ల పట్ల ఆయనకున్నటువంటి మంచి ఉద్దేశాన్ని ప్రదర్శిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా ఆయన తృప్తిపరుస్తూ ప్రతి విషయంలో చేతులు వాదడుకోండి సంఘానికి, ప్రతి ఒక్క సంఘానికి చాలా ఆయన కృతజ్ఞతగా అన్ని సదుపాయాలు చేస్తున్నాడు. అడిగినటువంటి ప్రతి ఒక్కరికి లేదు అనేటువంటి సమస్య లేదు. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇక్కడున్న స్టేజ్ మీద ప్రతినిధి గారు ఆయన చెప్పేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమానంగా చూస్తున్నటువంటి వ్యక్తి మన సునీలన్న గారు. ఈయన గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు, కానీ సమయం లేదు. మనం ఆయన మనకు మన అందుబాటులో మన దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మనకు ఉండడం మనకందరికీ శ్రేయం లభిస్తూ ప్రతి ఒక్కరికి ఆనందదాయకంగా ఉంటుందని నేను కోరుకుంటూ తెలియపరుస్తున్నానికి నేను ఒక చిన్న ప్రార్థన చేశాను. దైవజనులు ధనహరులు గారు విత్ యాక్యురేట్ మెసేజ్ అందించు. ఏమనుకోకండి, దేవుడు వర్తమానం చెప్పమని నాకు మనసు పెట్టాడు. నాట్ టూ మచ్ టైం, ఫ్యూ మినిట్స్.
నేను వచ్చేసి ఒక చక్కని పాట పాడాను మధు గారు. ఒకరు రాజు కావాలంటే రాజవంశంలో పుట్టి పెరిగి పట్టాభిషిక్తులుగా తిరిగేటప్పుడు రాజు అవుతాడు. కానీ ఒక ప్రాముఖ్య విషయం ఏంటంటే యేసు ప్రభువారు పుట్టుకతోనే రాజు. వాడికి మీరు పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, మత సంబంధికులు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, కానీ దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే క్లియర్ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు రాజు అప్పుడు ఆయన రాజాది రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఎందుకు మాట జాగ్రత్త చెప్తున్నానంటే యేసు పుట్టినప్పుడు జ్ఞానం వచ్చాను తూర్పు దేశం నుంచి. బికాస్ ఒక స్టార్ చూశాను, కదిలి స్టార్. ఆ స్టార్ ఏంటంటే ఒక రాజు, గొప్ప రాజు, దైవ రాజు పుట్టాడు యొక్క సూచన అక్కడ చూశాను. చాలా గురించి ప్రయాణం చేసి వచ్చాను. వారు వచ్చి అక్కడ ప్రశ్న అంటే యూదులకు రాజుగా పుట్టేవాడు ఎక్కడ? అదొక సందర్భం. రెండవది, యేసు ప్రభు సిలువెక్కినప్పుడు రోమన్స్ ఆ సిలువ పైన పెట్టేటువంటి బోర్డు చూస్తే రాజైన యేసు కింగ్ ఆఫ్ జ్యూస్, యూదులకు రాజు పెట్టాడు. ఆయన రాజే, పుట్టినప్పుడు రాజే, సిలువ మీద రాజే. ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ఒక ప్రాముఖ్యత ముగిస్తారు. ఆ పట్ల ఒక దొంగ ఉన్నాడు, అటు దొంగ ఇటు దొంగ, ఇద్దరు వేసుకుని దూషించారు. నువ్వు శక్తివంతులు అయితే నువ్వు విడుదలపోతే మమ్మల్ని విడిపించొస్తున్నాను. కానీ యేసు సిలువలో ప్రార్థన చేశాడు, తండ్రి నువ్వు రేపు చేసిన విధంగా నేను క్షమించుకున్నాను. అప్పుడు ఒక దొంగ మాట్లాడాడు, ఆయన రాజు తెలుసుకున్నాడు. చక్కగా మాట్లాడాడు, ప్రభువా మీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు అన్నాడు, ఏం చేశాడా, ఈరోజు నేను నాతో పరదేశం ఉంటాను. చెప్పమాటంటే యేసు ప్రభు గురించి మీరు ఏమనుకుంటున్నారు? హూ ఇస్ జీసస్ క్రైస్ట్? ఇక్కడ కొన్ని మాట చేస్తాం. కొంతమంది అభిప్రాయం అంటే గొప్ప వ్యక్తి, ఎస్. మంచి దేవుడు, ఎస్. ఒక దేవుడు, మన అభిప్రాయం. హీలర్, స్వస్థపరచు, రోగాలు వస్తాయి, యేసు స్వస్థపరుస్తాడు, రోగాలు వస్తాడు. జ్ఞానవంతుడు, ఇంకా చెప్పాలంటే మత స్థాపకుడు అని అంటారు. పూర్తిగా వాస్తవం కాదండి. యేసు అంటే ఏంటంటే సేవియర్ ఆఫ్ ద వరల్డ్, రక్షకుడు. ఎవరికి రక్షకుడు? మానవ జాతికి రక్షకుడు. వై? వి ఆర్ సిన్నర్స్. ఎవరికి మినహాయింపు లేదు ఇక్కడ. ప్రతి మానవుడు ఆదాము నుంచి పుట్టిన మనమందరూ కూడా పాపం వల్ల మనము చెడిపోయాం. ఇంకా చెప్పినట్లుగా నెమ్మది లేని స్థితి, విశ్రాంతి స్థితి ఏర్పడిపోయిందండి. ఇప్పుడు నేను చెప్పే ప్రశ్న ఏంటంటే బైబిల్ ఒక ప్రాఫెసీ ఉందండి, పెద్దలు గమనించండి, ఇది వాస్తవం. ప్రపంచమంతా వెళ్ళి నమ్ముతుంటే నేను సూన్ ఒకే ప్రపంచం రాబోతుంది. వరల్డ్ కూడా రాబోతున్నాడు. యాంటీ క్రైస్ట్ అంటారు, నాట్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు టెక్నాలజీ అది ఒక జ్ఞాపకం చేస్తుంది. మార్నింగ్ వాళ్ళు పడిపోయాయి, ఏ చూస్తే కూడా డౌన్ ఫాల్ ఉంటుంది. వై అంటే యేసు త్వరలో రానున్నాడు. దట్ ఈస్ షూర్. అందుకనే ఆలోచిస్తున్నాడు, మనకు శిశువు పుట్టాడు మరి గర్భంలో. దాన్ని ఎవరైనా ఈజ్ సన్ ఆఫ్ గాడ్, కుమారుడు అనుకోబడిన. వై? ఎందుకు వచ్చాడు? ఈ మాట గుర్తుపెట్టి బుక్ ఆఫ్ ఐసియా యెషయా చెప్తారు, ఆయన భుజం మీద ఉన్నది రాజ్యభారం ఉన్నది. ఒకే మాట చెప్తున్నారు బైబిల్ ప్రకారంగా, దేవుడు చెప్పాల్సిన అన్ని రాజ్యాలు కూలిపోవు, అన్ని రాజ్యాలు కూలిపోతాయి. ఆల్ కింగ్డమ్స్ పడిపోతాయి. యేసు రాజ్యం సాధించబోతున్నాడు. అది పర్వత రాజ్యం, శాంతి సమాధానం రాజ్యం, పాపము దుర్నీతి అక్రమ రాజ్యం.
అక్కడ ఉండాలనుకుంటే ఓన్లీ వాళ్ళు తిరిగి వచ్చేయాలి. ఏసు వచ్చాడంటే మనందరి కోసం 500 సకల మానవులకు కొన్ని వాంఛ, అనేక ఋషుల తపస్సు యొక్క వాంఛ, రక్షకుడు యేసు పుట్టాడు, అందరి కోసం వచ్చాడు, అందరి కోసం ఆయన గొప్పగా చేశాడు, అందరి కోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. వై అంటే రక్తం చిందింపబడకుండా పాపానికి పరిహారం లేదు. మన వేదాలు చెప్తున్నాయి రక్తం చిందింపకపోతే పాపం కలగదు. కాబట్టి ఏ రక్తం పాపం కలుగుతుందండి. ఆయన చనిపోయాడు, సమాధి చెందాడు, తిరిగి లేచాడు, 4 దినాలు నిలబడ్డాడు, మనకు వెళ్ళాడు, ఆయన వల్ల రాబోతున్నాడు. శిశువు కాదు, ఆయన నేర్చుకోవాలి, మహిమతో రాబోతుందమ్మా. అది రెడీ. జాతి, మతము, కులము, భాష యేసు అందరి ప్రభు, అందరి రక్షకుడు. ఆయన చేసే క్షమాపణ అందరూ పొందుకోవాలి. నిత్యత్వంలో దేవుడు ఆయన కనబడాలని కోరుకుంటూ, ఒకవేళ మీరు ఎవరైనా కొంచెం అక్కడైతే సారీ, దిస్ ఇస్ ద గాస్పెల్ ట్రూత్. థ్యాంక్ యూ. ఇది ప్రత్యేకమైనటువంటి విషయము. కాబట్టి అందరూ బట్టి మనందరూ కూడా ఎంతో దేవుని చూపించి కనపరచాలి. ఈ యొక్క ప్రీ క్రిస్మస్ వేడుక అనేది అన్ని ప్రాంతాలలో మన యొక్క రాష్ట్రంలో జరగట్లేదు. మీరు గమనించలేదు కానీ మన యొక్క నియోజకవర్గంలోనే ప్రత్యేకంగా జరుగుతారు. ఎందుకంటే మన ప్రీతం ఎమ్మెల్యే గారు, వాళ్ళ సతీమణి గారు, వాళ్ళ ఫ్యామిలీ క్రీస్తు విశ్వాసం వారికి ఉంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఈ యొక్క భారమైనటువంటి పని, ఎంతో కష్టపడేటువంటి పని వారు చేయడానికి ఎంతో సంతోషంగా, ఎంతో వేయి ప్రయాసం పడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ క్రిస్మస్ ఈవెంట్లో వచ్చిన మనందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అయ్యగారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటారు బట్టి ఇలాంటి గొప్ప కార్యాలు మనం జరపగలుగుతున్నాం. అదే ఆయన లేకపోయింటే ఎలా ఉండేది పరిస్థితి. కొన్నిసారి ఆయన ఎమ్మెల్యేగా మనం గెలిపించలేకపోయినప్పుడు ఎవరు జరపలేదు ఇలాంటి కార్యక్రమాలు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా మనం గెలిపించినప్పుడు అప్పటి నుంచి మళ్ళీ ఆయన అయ్యగారు ఇలాంటి గొప్ప కార్యాలు జరిపిస్తున్నారు. కాబట్టి ఇంకా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన కొరకు మనం ప్రార్థన చేయాలి, ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఆయన ఇంకా ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. ఇదే కాదు, మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మన నియోజకవర్గంలో పాస్టర్లు కానీ, సంఘాలు కానీ ఏ ఇబ్బంది లేకుండా పరిశీలన చేసుకున్నారంటే ఎమ్మెల్యే గారు ఉంటారు. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది జరుగుతుందా? ఎందుకని మనం చూస్తున్న రాష్ట్రంలో పలు చోట్ల, మన దేశంలో పలు చోట్ల చూస్తున్న ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మన నియోజకవర్గంలో ఎలాంటి ఏ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకోవాలని ఇవన్నీ దాన్ని పరిష్కారం చేస్తారు. ఆయన తెలిస్తే చాలు. నేను అనేకసార్లు చెప్పిన విషయాల్లో, అనేకసార్లు నాకు తెలిసిన విషయాల్లో ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిన వెంటనే అది ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే ఆయన దాన్ని వెంటనే పరిష్కారం చేస్తారు. ఏ పాస్టర్లకి ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఏ సంఘంలో ఇబ్బంది వచ్చినా, ఎలాంటి మీటింగ్ కార్యక్రమం జరుగుతున్నా దేనికైనా కానీ ఆయన ముందుండి మనం సహాయం చేస్తూ నడిపిస్తున్నాను. కాబట్టి అలాంటి ఎమ్మెల్యే గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ చేస్తున్నటువంటి టీం అంతా కూడా, వాళ్ళతో పార్టీ తరఫున చేస్తున్నటువంటి పార్టీ సభ్యులందరూ కూడా, నాయకులందరూ కూడా ఇంకా దీవించబడి ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధిగా చేస్తూ దేవుని యొక్క నామంలో ముందుకెళ్ళాలని కోరుతున్నాం. పెద్దలు చెప్పినట్లు యేసుక్రీస్తు ప్రభు కులానికి, మతానికి సంబంధించిన వారు కాదు. ఆయన మనందరికీ రక్షకుడు. కాబట్టి అందరూ ఆయన తెలుసుకొని అందరూ పరలోకంలో ఉండాలని ప్రభు పేరు కోరుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక మంచి అవకాశాన్ని ఏర్పాటు చేశారు. అవకాశం ఏంటంటే, మనకు మన మధ్యలోకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కొండేటి గంగా ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్,
మా నియోజకవర్గానికి ఒక మంచి నాయకత్వాన్ని డాక్టర్ భాష్యం సునీల్ గారిని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాకు మా యొక్క ఎమ్మెల్యే గారు కాదు కానీ ప్రతి హృదయంలో నిలబడుతున్న ఒక గొప్ప నాయకుడు. ఎందుకంటే మన అన్నటువంటి మాటకు అర్థం మన సునీల్ కుమార్ అన్నగారని అందరికీ తెలియజేస్తున్నా. నిజంగా ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక సంతోషం స్థానిక ఎమ్మెల్యే గారు వారి యొక్క సతీమణి గారు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారి యొక్క నాయకత్వంలో ఇంకా క్రైస్తవులు అందరూ కూడా సంతోషంగా వర్ధిల్లాలని ప్రభు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మనకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ శ్రీ భాష్యం సునీల్ కుమార్ గారు, వారి యొక్క సతీమణి గారు ఈ కార్యక్రమాన్ని జరిపించుటకు అనేక మంది సేవకులకు వారిని గౌరవించి ప్రతి సంవత్సరము ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారము ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ అనేక మంది సేవకుల యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సేవకురాలకి చక్కని బట్టలు ఏర్పాటు చేసి ఈ క్రిస్మస్ పండుగను మరింత ఘనంగా జరుపుకున్నట్టు వారి ముందు సహకారం అందించినటువంటి పెద్దలకు, అలాగే కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవనీయులు శ్రీ గంగా ప్రసాద్ గారికి, వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి మా ఉద్దేశపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగినందుకు ముఖ్య కారకులైనటువంటి క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు తిరుపతి జిల్లా ఇస్రాయల్ గారికి మా హృదయపూర్వక వందనాలండి. ప్రతి వారం ఆహ్వానించి వారం అంతా ఎంతో కష్టపడి అన్ని విషయాల్లో ముందుండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ ఒక్కటి కూడా చదువు లేకుండా అన్ని చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుటకు తన ముందు కృషి చేసినటువంటి ఇజ్రాయల్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. క్రిస్మస్ పండుగ ఉత్సాహం, సంతోషం. అనేక మంది పాస్టర్లను, పేద పాస్టర్లని గమనించి వారికి కావాల్సిన బట్టలు, అన్ని వసతులు కల్పిస్తున్నటువంటి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు సునీలానికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటున్నాను. సునీల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నిజం ఇది. డాక్టర్ సునీల్ గారు ఎమ్మెల్యే అంటే గూడూరు నియోజకవర్గంలో క్రిస్మస్ రోజు పండగే పండగ. ఎన్నో రోజులు చూసాం మనం. అది వారి హృదయంలో సంపూర్ణంగా ఉంది కనుకనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ 5 మండలాలను కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఎంతో ప్రయాసపడినటువంటి ఇజ్రాయెల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చినటువంటి దైవజనులారా, ఇది నిజంగా మనం గర్వించదగినటువంటి విషయం. సునీల్ గారి కొరకు మనం నిత్యం ప్రార్థన చేయాలి. మన సంఘాల్లో మన ప్రత్యేకమైనటువంటి వర్తమానికి చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు నాయకులే కాదు, గొప్ప సేవకులు, సేవా దృక్పథం అత్యధికంగా ఉన్నటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని వారి ఆరోగ్యం కొరకు, వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కొరకు, ఈ నియోజకవర్గంలో ప్రజలందరి యొక్క క్షేమం కొరకు మనము ప్రతి ప్రార్థన దేవునికి మొరపెట్టాలని, విజ్ఞాపన చేయాలని తెలియజేస్తూ ప్రభు పేరు సమయాన్ని దేవునికి అప్పగిస్తూ ముగిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మనము ఆయన ఎమ్మెల్యేగా 14 ఎన్నికైనప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నియోజకవర్గంలో పాస్టర్స్కి సన్మానించడం అనేది ఇది గొప్ప మనస్సు కలిగినటువంటి కార్యక్రమం. ఇది అనేక మంది క్రిస్టియన్ నేపథ్యం ఉన్నటువంటి వారు ఉండొచ్చు, కానీ ఏదో క్రిస్మస్ సందర్భంగా వెళ్ళి వారిని అభినందించి ఆ యొక్క సంఘంలో కార్యక్రమంలో పాల్గొని వచ్చేవాళ్ళు ఉండొచ్చు. కానీ సేవకులందరినీ పిలిచి ఈ రీతిగా సన్మానించడం అనేది గొప్ప భాగ్యమైనటువంటి మనసు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని
ఈ రీతిగా మనకు ఈ క్రిస్మస్ పండుగ వాతావరణాన్ని కలుగు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు పాస్టర్గా ఒకసారిగా చూశారంటే ఎక్కడ ఏ ఊర్లో సభ జరిగినా అక్కడికి పాస్టర్ వెళితే ఏం పాస్టర్ గారు వందనాలు బాగున్నారా అని పలకరించేటువంటి మనిషి. ఇది కోటి రూపాయల ఆస్తితో సమానమని తెలియజేస్తుంది. ఆ పలకరింపు అనేది మనకు ఎంతో ఆనందాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి అంత గౌరవాన్ని మనకి ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేకి మనము ఎంతగా ఆ గౌరవాన్ని నిలుపుకోవాలో మనం పరిశీలన చేసుకోవాలి. కనుక మన నిత్యం ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఆ రీతిగా మరి అనేక క్రిస్మస్ ఆయన చేతుల మీదుగా మనకు జరగాలని కోరుకోవాలి. ముఖ్యంగా మరి మా పాస్టర్ల విషయంగా మరి ఎమ్మెల్యే గారికి పెద్దలకి నేను విన్నవించేది ఒకటే, అర్హులైన వారికి కూడా ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి కూడా విషయం మరి ఆ యొక్క అవకాశాన్ని కలిగించాలని మరి ప్రేమపూర్వకంగా కోరుతూ ఉంటున్నాను. మరి అనేక మార్లు నేను అడుగుతూ ఉన్నాను. కనుక మరి సమాధుల తోటలు కూడా లేని పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది గ్రామాల్లో. కాబట్టి మీరు ఎంఆర్ఓలకి మరి విజ్ఞప్తి చేసి చెప్తే మేము వెళ్ళి కలుస్తాం. ఎంఆర్ఓని ఒక అరెకరమైనా సరే ఏ ప్రాంతాల్లో క్రైస్తవ సమాజం ఉందో వారి కొరకు ఏర్పాటు చేసేటట్టుగా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత వివాహాది శుభకార్యాలు జరుపుకున్నట్టు మా చర్చలు చాలా చిన్న చర్చలు మాయి. కాబట్టి ఏదో పెద్ద చర్చలు ఉన్న వారు ఉన్నారు, కానీ ఇక్కడున్న ఇండిపెండెంట్ పాస్టర్స్ అందరూ కూడా చిన్న చర్చలు జరిగిన వాళ్ళు కనీసం 200 మంది కూడా పట్టదు. కాబట్టి వివాహం చేసుకోవాలంటే ఇబ్బంది. కాబట్టి మండలానికి ఒక కమ్యూనిటీ హాల్ గానా మీరు మంజూరు చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉంటున్నాను. మరి అన్నిటి విషయాల్లో మనకి ఇంత ఘనమైనటువంటి కార్యాలు జరగాలంటే ఎమ్మెల్యే గారు ఈ విధంగా నడుస్తున్నారంటే దాని వెనక సంధ్యారాణి గారు ఆయన సత్యమణి ఆమె యొక్క మరి చల్లని చూపు మనందరి మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలు ఈ రీతిగా జరుగుతూ ఉన్నాయి. ఆమె కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ కుటుంబం మరి ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో గొప్పగా దీవించబడాలని కోరుకుంటూ మనం అందరం ప్రార్థించాలని కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. మన యొక్క ప్రీతమ ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారికి అండ్ సత్యమణి గారికి, పెద్దలుగా వచ్చేసినటువంటి గంగా ప్రసాద్ గారికి, అదేవిధంగా దళిత సేవకులకి అందరికీ ప్రభు పరిశుద్ధ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా విశేషం, చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ విధంగా దైవ సేవకులందరినీ ఒక వేదికకి తీసుకువచ్చి దేవుడి బిడ్డలతో కలిసి ఈ విధంగా కార్యక్రమం జరిగించడం అనేటువంటిది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఒకరికి దేవుడు కాదు, ఆయన లోకమంతటికి దేవుడిని వాక్యం చేస్తున్నాను. ఆ దేవుడిని ఆరాధించేటువంటి వారే కాకుండా అనేక ప్రాంతాలను చూసినటువంటి వారికి కూడా చక్కటి దివ్య సందేశం చిన్న చిన్న మాటలతోనే సందేశం అందించి కార్యక్రమం జరిగించడానికి అనుకూలపరిచినటువంటి పాస్టర్ సునీల్ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, వారి కుటుంబానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రభు పేర హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాయి. మరి ఎమ్మెల్యే గారు కూడా అందరూ ఎమ్మెల్యే గారు చాలా ఆత్మీయ కలిగిన వారు కనుక ఆయన గత దినాలలో ఒక మీటింగ్ పెట్టాలి పాస్టర్ గారు అని చెప్పాడు. వెంటనే మేము దాన్ని తీసుకున్నాం, విన్నాం. తర్వాత 5 మండలాలు కలిపి మీరు ఏర్పాటు చేయండి, అప్పుడు బాగుంటుంది, అందరికీ మనం కూడా సహాయ సహకారం అందిస్తాము. పేదవాళ్ళ సేవకులు ఏదో పంట నుంచి భోజనం పెట్టి వారి దగ్గర ప్రార్థన చేసుకోవాలని మరి సంధ్యాల గారు కూడా మేడం గారు చెప్పింది. మరి సార్ కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఈ కార్యక్రమంలో ముందుకు కొనసాగుతూ వెళ్ళాం. అయితే ఈరోజు మరి అనేక మంది మరి నాయకులు కూడా, టీడీపీ నాయకులు, క్రిస్టియన్ సేవలు నాయకులు, దైవ సేవకులు
ఎంతోమంది ఇక్కడికి వచ్చారండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అంటే అనేకులకి చాలా ప్రేమ. ఎందుకంటే పేదవారికి సహాయ సహకారాలు అందిస్తాడు. రెండవది కులమత భేదం లేదండి, కులమత భేదమేమీ లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మాట అంటాడు అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి అలాంటి మంచి మనసు కలిగిన వాడు ఎవరంటే ఇక్కడ మరి మన ఎమ్మెల్యే గారు ఫ్యామిలీ చాలా ఆత్మీయత కలిగిన వారు. మార్నింగ్ లేస్తే ప్రేయర్ చేసుకుని వచ్చేవాడు. ప్రేయర్ మొదట డివిజన్గా ప్రేయర్ చేస్తారు. మొదట ఫస్ట్ ప్రేయర్ చేసుకొని తర్వాత వాళ్ళ పనులకి వెళ్తారు. కాబట్టి ఇది చాలా ప్రయాసంతో కూడిన పని. అంతేకాదండి, ప్రార్థనాపూర్వకంగా ఇది జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రయాసం ఉంది, ఎమ్మెల్యే గారి ప్రయాసం ఉంది, మరి సదయం మేడం గారి ప్రయాసం ఉంది. అలాగనే ఎంతో శ్రమతో కష్టంతో కూడినటువంటి బాధ్యత కలిగిన పరిచయం ఇది. సేవకులు చాలా విలువైన వాళ్ళండి. వాళ్ళు పేద సంగమం చిన్న సంగమం అనేది కాదు, కానీ సేవకుడు అంటే విలువైన వాడు. కనుక చూడండి, ఇప్పుడు అందరూ వచ్చాము. ఎందుకు వచ్చాం? మనం గెలిపించుకున్నాం, మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం. ఆయన ఇంకా గొప్ప స్థానంలో వెళ్ళాలి. ఎందుకంటే మనము 2024 సంవత్సరంలో లాస్ట్లో మరి సూలూరుపేటకి వద్దవరపాలెంకి మరి విద్యాశాఖ మంత్రి గారు వచ్చారు. అంటే ముఖ్యమంత్రి గారు కుమారుడు వచ్చి ఏం చెప్పాడంటే, మేము పోయాం. అప్పుడు ఇజ్రాయెల్ కుమారు అలాగే సూర్య కుమార్ గారు దాదాపుగా ఒక 10 వ్యాన్లు తీసుకెళ్ళి వద్దవరపాలెం కలుసుకొని అక్కడ మేమే వెళ్ళి చూసి మాట్లాడాను. నేనే మాట్లాడాను కదా, డైరెక్ట్గా నేను లోకేష్ బాబు గారితో మాట్లాడాను. ఇక్కడ ఎంతోమంది పేద సేవకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ సేవకులకి ఏదైనా ట్రైనింగ్ మొబిలైజేషన్ చేసిన ప్రయత్నం చేయండి సార్. ట్రైనింగ్ పెట్టేది చేయండి. అది కూడా చాలా ఖర్చుతో కూడిన పని సార్ అది. కాబట్టి చేయండి అంటే, ఇప్పుడు వాకాడు పేరెంట్స్ వాళ్ళు కొంతమంది వచ్చి నేను చెప్పిందే చెప్పారు. సరే అట్లే పాస్ గారు పెద్దయినా ఖచ్చితంగా దాన్ని మనము వాకాడులో చేపిద్దాము చెప్పారు. ఇది మొదటి ఐడెంటిటీ కార్డు ఇస్తున్నాము సార్ ప్రాసెస్ అని. సో మీ గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా మాకు దయచేసి ఆ పాస్టర్ లైసెన్స్ ఒకటి మాకు ఉన్నాయి కానీ ఐడెంటిటీ కార్డ్స్ ఒకటి కావాలి సార్. కాబట్టి మీరు దాన్ని కూడా మీరు మాకు సహకరించారని చెప్పారు. మూడవది పాస్టర్ గవర్నమెంట్ కొరకు ప్రాముఖ్యంగా మాట్లాడారు సార్. ఈ విధంగా చాలా మంది పేదవాళ్ళు గత దినాల్లో మరి ఎక్కువ మంది పాస్టర్ చనిపోయారు కరోనా పరిస్థితిని బట్టి. కాబట్టి దయచేసి ఆరోగ్యశ్రీ కార్డుగా కొంచెం బాగా చేసి పాస్టర్లకి కొంచెం మీరు మొబిలైజేషన్ చేసి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన సరే అని చెప్పాడు. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా ఈ చూడండి సంవత్సరము 8 నెలలు అయింది. ఈ సంవత్సరం 8 నెలల్లో పాస్టర్లకి దాదాపుగా చాలా మందికి గవర్నమెంట్ పడిందండి. చాలా మందికి పడింది, చాలా మందికి ఇప్పుడు నాకు కూడా పడింది. కాబట్టి అందరికి చాలా మందికి పడింది. కాబట్టి అది రిజిస్ట్రేషన్ కావాలి, చర్చి రిజిస్ట్రేషన్ కావాలి. అప్పుడు అది కూడా వాళ్ళు సహకరిస్తారు. అంతే కదండి. మరి మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే, పోలీసు శాఖ వాళ్ళు కూడా మాకు ఎంతో ఆత్మీయులుగా ఎంతో మరి చెప్పినప్పుడు వాళ్ళు మాకు సహకరిస్తూ కొన్ని పనులు కూడా వాళ్ళు చేస్తున్నారు. మరి చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఎంతో ఆత్మీయత కలిగిన వారుగా చాలా కష్టపడేటువంటి యూత్ జనరేషన్ తీసుకొచ్చి మాకు సీరియల్ అయితే ఎస్ఐ గారు అయితే అందరూ కూడా తీసుకోవచ్చు. చాలా సంతోషం అండి. ఎందుకంటే మన పార్టీ బాగుండాలి. మన పార్టీ ఇంకా అనేక మంది కూడా ఈ పార్టీలో చేరాలి. ఈ పార్టీలో చేరి అనేకులకి మరి మనం మార్గదర్శకం ఉండాలి. ఎమ్మెల్యే గారు అనేకులు మార్గదర్శకం ఉండాలి. ఇంకా ఎక్కువగా మార్గదర్శకం ఉండాలి. అనేకుల్ని ఈ యొక్క టీడీపీ డిస్టెన్స్ అలాగనే మన దాంట్లో అనేకులు కూడా చేసుకోవాలి. అది నేను కోరుకుంటున్నాను. కాబట్టి వచ్చిన పెద్దలకందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. చాలా పెద్దవాళ్ళు వచ్చినారు. కాబట్టి వారందరూ కూడా వందనాలు.
అలాగే ఎమ్మెల్యే గారికి, అలాగే సంధ్య మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాను. ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా సునీల్ కుమార్ గారు ప్రతి సంవత్సరం మాస్టర్స్ని గౌరవించి ప్రేమించి ఈ క్రిస్మస్ జరుపుతూ ఉండేవాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మేము గూడూరు టౌన్ మాస్టర్ అసోసియేషన్ ద్వారా 11వ తేదీ మేము ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ విషయం సునీల్ కుమార్ చెప్పినప్పుడు వారు సరైన చెప్పడం జరిగింది. కానీ అందుకని రీతిగా సునీల్ కుమార్ గారు వేరే ప్రోగ్రాం ఉన్న కారణంగా దీనికి కొంచెం క్యాన్సిల్ చేసుకునే ఉద్దేశంతో ఉన్నప్పుడు మేము పోయేసి సార్ని అడిగినప్పుడు, మేడం గారిని అడిగినప్పుడు వాళ్ళు కొన్ని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని కొంత నష్టపోయి 11వ తేదీ శ్రీకృష్ణ జరిపించాలి, మాస్టర్స్ ముందు సంతోషపరిచి తర్వాత నా కార్యములు చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆనందకరమైన సంతోషకరమైన ఈ ప్రోగ్రాంని సునీల్ కుమార్ జరిపిస్తున్న విధానాన్ని బట్టి సునీల్ కుమార్ గారికి దేవుడు మంచి ఆరోగ్యము, బలము, శక్తి కలుగజేయాలని, మేడము దీవించాలని, కుటుంబాన్ని ఆశీర్వదించాలని యేసునామములో కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ముగిస్తున్నాను. పెద్దలందరికీ, అధికారులకు, నాయకులకు, క్రైస్తవ పాస్టర్లకు ఇచ్చేసి మీ అందరికీ కూడా పేరుపైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా దేవుడికి మహిమకరంగా మనందరికీ ఆశీర్వాదకరంగా జరిపించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన శాసనసభ్యులు శ్రీ పాస్టర్ సునీల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ సునీల్ గారు క్రైస్తవుల పట్ల ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నారండి. ఎందుకంటే సహజంగా ఎన్నికల సమయంలోనే నాయకులు ఇటువంటి మీటింగ్లు కానీ ఇటువంటి పండగ వాతావరణం కానీ సృష్టిస్తారు. కానీ పాస్టర్ సునీల్ గారు ప్రతి సంవత్సరం తన అధికారంలో ఉన్నా లేకపోయినా సంఘ కాపులందరినీ గౌరవించాలి అనే ఒక ప్రత్యేక ఆశతో సంఘ కాపులందరితో, క్రైస్తవ సహోదరులందరితో ఈ క్రిస్మస్ ప్రోగ్రాం తన సొంత నిధులతో ప్రతి కాపరికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారండి. వారికి సందర్భంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా తన సొంత నిధులతో అనేక సంఘాలు నిర్మాణానికి తన సహాయ సహకారాలు అందించారు. మీకు అందరికీ తెలుసుకోలేదు, రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే కూడా సాధించలేని విధంగా ₹1,00,00,000 నిధులతో నెల్లూరులో ఒక చర్చికి మరి నిధులు సమీకరించారండి. మరి ఆ విధంగా క్రైస్తవ సమాజం పట్ల వారి ప్రత్యేక అభిమానం కలిగి ఉంటారు. మరి పాస్టర్లు కూడా మన సునీల పట్ల కూడా అదే ప్రేమ అభిమానం కలిగి ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో నేను అక్క సంధ్యాతో పాటు కూడా నేను కేరళకి వచ్చినప్పుడు పాస్టర్లు చెప్పిన మాట ఒకటి, మాకు పార్టీ ఒకే కావాలన్నా సునీల ముఖ్యం, సునీల ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా వారి పక్కనే ఉంటామని తెలియజేశారు. మరి ఈ సందర్భంగా పాస్టర్లందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవ పట్ల కూడా అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. ప్రధానంగా మీకు తెలుసు, గతంలో పాస్టర్స్ వివాహ లైసెన్స్ విషయంలో 3 సంవత్సరాలు ఉండేది. మరి దాన్ని 10 సంవత్సరాలు పొడిగిస్తూ వారి ఉత్తర్వులు ఇచ్చారు. మరి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా కమ్యూనిటీ హాల్స్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా ఇంకా పాస్టర్ చెప్పిన పర్యావరణ విషయంలో అయితేనేమి శాంక్షన్ చేయమని చెప్పి వారికి ప్రత్యేక ఆర్డర్లు కూడా ఇస్తున్నారు. మరి ఈ విషయంలో గతంలో నేను ఒక ఇష్యూ మీద ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు వారికి కూడా తెలపడం జరిగింది. అన్న ఒక కమ్యూనిటీ హాల్ విషయాలు అయితేనేమి, ఒక పర్యావరణ కూడా మీరు త్వరగా శాంక్షన్ చేస్తే బాగుంటుందంటే ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చేస్తానని కూడా చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఒక ప్రత్యేక శ్రద్ధతో అందరితో కలిసి పయనించినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ ఏదైతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వందనాలు తెలియజేస్తూ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ
పెద్ద దిక్కు ఈ గూడూరు డివిజన్లో మరి ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో పెద్ద దిక్కు ఎటువంటి మా పెద్దలు గంగాప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి రావడం మాకెంతో చాలా సంతోషదాయకం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అది ఏ కార్యక్రమం జరగాలన్నా కానీ మా ఎమ్మెల్యే గారి వెనక మా పెద్దలు గంగాప్రసాద్ సార్ గారు ఉన్నారు. మరి ఈ విషయం అందరికీ తెలియాలి. పేదవాడికి సహాయం చేయడంలో కానీ ఏది సునీల్ కుమార్ గారు ఏ కార్యక్రమం చేసినా దానికి సహాయ సహకారాలు తన వంతుగా మా సారు గంగాప్రసాద్ గారు అందిస్తున్నారు. మరి అలాగే 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రీ క్రిస్మస్ ప్రోగ్రాం మన ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం దైవ సేవకులను అందరినీ ఆహ్వానించి వారిని గౌరవించి వారికి మంచి విందుని ఏర్పాటు చేసి బట్టలు పంపిణీ చేసి గౌరవించేవారు. మరి ఎవరు మరీ నిరుపేదగా ఉండే పాస్టర్గా ఉంటే దైవ సేవకులుగా ఉంటే వారికి అన్ని విషయాలను సహాయ సహకారాలు అందించేవారు. తర్వాత 5 సంవత్సరాలు మనం చూసాం ఏ ఒక్కరు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించింది లేదు. మరలా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి ఆయన పూర్తిగా తన సహాయ సహకారాలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సేవ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చక్కగా నిర్వహించడానికి ఆయన చేస్తున్న సహకారం అయితేనేమి తోడ్పాటు అయితేనేమి నిజంగా మేము క్రిస్టియన్ సేవ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక పాస్టర్ని గౌరవించడమే కాదు, మరి ఈ నియోజకవర్గంలో పేదవారు కుల మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్స్ అని చేసినా కానీ ఏ పార్టీలు చూడకుండా, ఏ డినామినేషన్స్ చూడకుండా, ఏ యూనియన్స్ చూడకుండా ప్రతి ఒక్కరిని ఈరోజు ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు నడిపించడం జరుగుతూ ఉంది. మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆదరించే సునీల్ కుమార్ గారి ఇలాంటి ఎమ్మెల్యే మనకు ఉండడం ఎంతో అదృష్టం. అలాగే మాకు ఈ కార్యక్రమాన్ని చేయాలన్నప్పుడు ఈ కార్యక్రమానికి మాకు బాధ్యత అప్పగించినప్పుడు మాకు సహాయంగా గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి రఘుదాస్ గారు, రఘుశేఖర్ గారు, కిషోర్ గారు వీరు ఎంతో పక్క నుండి మాకు సహాయ సహకారాలు అందించారు. వారికి హృదయపూర్వక వందనాలు. అలాగే కోటవాక నుంచి జనగణన గారు, జోసఫ్ గారు వీరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించారు. మరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ప్రతిపక్షం మామూలుగా పాస్టర్లు ఒక ఏదైనా పార్టీల మీద అభిమానం ఉన్నా కానీ బహిర్గతం కాదు. కానీ 2022 నుండి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్లో ఉన్న కొంతమంది మాత్రం ధైర్యంగా సునీల్ కుమార్ గారి మీద ప్రేమతో తెలుగుదేశం పార్టీ అభిమానంతో తెలుగుదేశం పార్టీలో క్రిస్టియన్ సేవలో బహిరంగంగా పనిచేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బహిరంగంగా వచ్చి ముందుకు వచ్చి వారు తమ వంతు సహాయ సహకారాలు మాకు అందించడం జరిగింది. అలాగే ఇంకా ఎంతోమంది మాకు మా పార్టీకి మా ఎమ్మెల్యే గారి గెలుపుకి బయటపడకుండానే పనిచేసిన వారు ఉన్నారు. వారందరికీ మా యొక్క తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సేవ తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున మేమందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుదాస్ గారు అయితే 2024లో ఎన్నికలు అయిపోయినాక ఆయన ఒక చిన్న పాస్టర్గా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన 2 రోజే
ఆయన చర్చిలో గంజాయి అమ్ముతున్నారని చెప్పి పోలీసు వాళ్ళని పంపించి చర్చి అంతా సోదా చేయించారు. ఆయన మీద కేసు పెట్టాలని చెప్పి అప్పుడు మేము తీవ్రంగా వ్యతిరేకించాము. మా ఎమ్మెల్యే గారు కూడా పోలీసు వాళ్ళతో మాట్లాడి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. మరి ఆయన ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ తెలుగుదేశం పార్టీలో అలాంటి వ్యవహారాలు అయితే జరగవు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు న్యాయంగానే వెళ్తుంది. మరి మాకు సహాయ సహకారాలు అందించిన మీ యొక్క దైవ సేవకులందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే సమయం నమస్కారం. తెలియజేస్తున్నాం. మా సోదరుడు మా అందరికీ, మీ అందరికీ, మాకు అందరికీ ప్రియతమ నాయకుడు, నా సోదరుడు. అలానే అమ్మాయి సంధ్యారాణి, ఎందుకంటే అంతా కష్టపడి ఇప్పుడు ఆనందంలో భాగస్వామ్యం ఉంది. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం ఉంది. దీంట్లో పార్టిసిపేషన్ అయ్యే అవకాశం నాకు రావడం ఇది నిజంగా ప్రభు దయగానే నేను భావిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా దైవ సేవకులు ఎవరైతే వచ్చారో ఫాస్టర్స్, దైవ సేవకులు అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరు చేసినా కూడా మీరు చేసే కార్యక్రమంలో మీరు చేసే ఉపయోగపడుతుంది. అలానే తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న లీడర్లందరికీ కూడా ఈ వేదిక మీద ఈ విధంగా కలవడం అదృష్టంగా భావిస్తున్నాం. చాలా రోజులైతే మనం అందరం కలిసి అలాగే తొందరగా కలుస్తాం. మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమయానుభవం వల్ల అన్ని పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. ముఖ్యంగా క్రిస్మస్ అంటే మీకు తెలుసు, యేసు దయ, కరుణ, సహాయం అంటే ఏది కూడా ఒక చక్కటి మెసేజ్ అన్నమాట. ఎవరిని ఎదుటి వాళ్ళని బాధించకుండా మనకు చారిత్రమైన సహాయం చేయడం, ఎదుటి వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళు ఆదుకోవడం. మీకు తెలుసు మదర్ తెరెసా, లేకపోతే ఏ విధంగా ఏ సేవలు ఎన్ని రకాలుగా అనగాత్మాలు ఏ విధంగా చూస్తారో, ఏ విధంగా చూశారో ఆ విధంగా దయా కల్పన మనలో నింపుకునే ఆ దయాగుణం కానీ, ఆనందం కానీ ఇవన్నీ ఉండి ఇవన్నీ కూడా భగవంతుడు మా సోదర సునీల్కి ఇచ్చారు. ఆయన ఉన్నదాన్ని కూడా చాలా ఎక్కువగా చేస్తారు. దాన్ని నేను ఆశిస్తాను. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక సహాయం చేయగలిగానే ఒక అంటే ఒక స్పందించడానికి అనుభవం చేయగలిగే అవకాశం భగవంతుడు కొంతమందికి ఇస్తాడు. ఆ అవకాశం మనకి లభించింది. దాన్ని మనస్ఫూర్తిగా చేస్తూ ఈ శుభదినంలో ఇది రాజకీయ విధంగా అనుకోవట్లేదు. ఇది ప్రత్యేకంగా ఇది మన క్రిస్మస్ సంబంధించి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా మరొకసారి నేను మనస్ఫూర్తిగా కూడా అందరికీ కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ చాలా హ్యాపీగా చేసుకోవాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా నేను కూడా నా సోదరు ఎమ్మెల్యేలకు నేను చెప్తున్నాను. ఆర్గనైజర్స్ కూడా ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు మనం ఈ ప్రీ క్రిస్మస్ పెట్టుకోవాలనుకుంటే కూడా అందరూ కూడా ఎవరైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో, ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో, దైవ సేవకులు ఉన్నారో, పార్టీలకు అతిథిగా మనం చేసుకుంటే దీనికి కూడా ఉన్నతమైన ఒక సంస్కృతిలో మంచిగా వస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికీ ఆలస్యంగా నేను సెలవు తీసుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. కానీ మాట్లాడేందుకు తక్కువే, కానీ సమయం ఎక్కువైంది. మీరు చాలా మంది ఆకలితో ఉంటారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు సునీల్ కుమార్ ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడంటే దానికంతా కారణం నా వెనక ఉన్నటువంటి
మా గురువు గంగాధర ప్రసాద్ గారిని ఇప్పుడు కూడా చెప్పాలి. అంటే సహాయం చేసామని చెప్పకుండా పోతే పాపం, సహాయం చేసిన గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మాదేమి రాజకీయ ఫ్యామిలీ కాదు, అలాగే అమ్మ నాన్న ఉద్యోగస్తులు. ఇదో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి వల్ల మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు గెలిచాను. తర్వాత మళ్ళీ 2014లో నేను ఎమ్మెల్యేగా గెలిచాను, మీకు ఎదురు సపరేట్గా గెలిచాను కూడా. తర్వాత మళ్ళీ పెద్దలు గంగాప్రసాద్ గారిని నమ్మి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో నేను జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మొన్న టికెట్లు ఇప్పించారు, మొన్న కాదు ఓడిపోయినప్పుడు కూడా టికెట్ ఇప్పించింది ఆయనే, మా నాయకుడు నారా చంద్రబాబు గారు మాట్లాడారు. మొన్న ఇప్పించింది మా గంగాప్రసాద్ గారు. గెలుపులో 99.9% మొత్తం ఆర్థికంగా సహాయం చేసింది కూడా మా గంగాప్రసాద్ గారు అని చెప్పేదానికి ఎప్పుడు కూడా నేను వెనక ఎందుకంటే చెప్పాల్సిన తరం కాబట్టి చెప్తున్నాను. అట్లాగే ఈరోజు మా ఇజ్రాయెల్ చెప్పాడు ఇప్పుడే, క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం మా క్రైస్తవ పాస్టర్లకి ఇక్కడ పిలిపించి అందరినీ ఒకసారి చూసి తద్వారా ఒక మంచి భోజనాలు ఏర్పాటు చేసి పంపించడం అనేది ఒక సాంప్రదాయంగా నా గ్రూప్ కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది. అది కొనసాగించాలని చెప్పి కూడా నేను కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మా హరిబాబు గారు నా గెలుపులో గూడూరు గ్రామంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మా హరిబాబు గారికి మనస్ఫూర్తిగా చేసే నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే వేదిక ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే అధికారులు, మా మున్సిపల్ కమిషనర్లు, ఎంఆర్ఓలు, మా సిఐలు, మా గూడూరు టౌన్, గూడూరు రూరల్, వాకాడు, అట్లాగే మా బాబీ నాయుడుపేట సిఐ గారు, మా ఎస్ఐలు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ఇప్పుడే ఇజ్రాయెల్ చెప్పారు, మా పాస్టర్ గారు ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో నాకు తెలుసు. ఎందుకంటే ఆయన కేవలం ఆ రోజు నాకు ఎలక్షన్లో ప్రచారం చేసే ప్రదేశంలో ఒక దైవ సేవకుడు పైన ఇంట్లో బలి అయిందని చెప్పి పోలీసులు వెళ్ళి సెర్చ్ చేసి అరెస్ట్ చేసి ఎలా తీసుకొచ్చారు ఆయన మా పాస్టర్ గారు. ఎంత దారుణమైన పరిస్థితి, అలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదు. ఎందుకంటే రాజకీయాలు వస్తుంటాయి కానీ దైవ సేవకుల మీద కేసులు పెట్టడం అనేది అంతకన్నా పాపం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ దేవుడి దేవత ఏదో మాట్లాడి అంత అయిపోయింది, సంతోషం. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మా రవికుమార్ పాస్టర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా వాక్యం కూడా బ్రహ్మాండంగా చెప్పేటువంటి కార్యక్రమం. అలాగే నెల్లూరులో వచ్చినటువంటి మా పాస్టర్ గారు కూడా బ్రహ్మాండంగా చెప్పారు. ఈరోజు వేదిక ఉన్నటువంటి రాజకీయ నాయకుల కన్నా పాస్టర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నిజమైన క్రిస్మస్గా చేసాం. సంతోషం. ఒక తక్కువ టైం అయిపోయినా కానీ ఇది హ్యాపీగా ఉన్నాం. మేము తక్కువ మాట్లాడాం, దైవ సేవల దగ్గరే ఎక్కువ మాట్లాడించాం. అందరూ కూడా మేము అభిప్రాయాలు కూడా చెప్పిన విషయాలు నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే యాక్చువల్గా అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద ఖచ్చితంగా క్రిస్టియన్ సెలవులు ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి ఆదేశించినటువంటి పిమ్మట మా పెద్దలు గంగాప్రసాద్ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇజ్రాయెల్ గతం నుంచి కూడా క్రిస్టియన్ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నాడు. మా సురేంద్రను కూడా అప్పట్లో జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరు జిల్లా, రాష్ట్ర కమిటీకి కూడా వెళ్ళాడు. సంతోషం ఉన్నా. ఖచ్చితంగా మీరు రివ్యూ మీటింగ్లో ఈరోజు మన పాస్టర్లు చెప్పినటువంటి కూడా మీరు మాట్లాడిన అవసరం. ఎందుకంటే మీకు సపరేట్గా సీఎం గారితో లోకేష్ బాబు గారితో మీటింగ్లు ఉంటాయి. మేము చెప్పేదానికన్నా మీరు చెప్తే ఇంకా కూడా వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మేము చెప్తే రాజకీయాలు అనుకుంటారు, మీరు చెప్తే ఖచ్చితంగా క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు, క్రైస్తవులకు ఏమి కావాలో మీ ద్వారా వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే కొన్నిసార్లు కూడా మనం జాన్సన్ పిలిపించాం. నా మిత్రుడు మంచి పాస్టర్ కొల్లురవి గారి దగ్గర ఉంటారు. ఆ రోజు ఇక్కడ జరిగిన విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయాడు మా జాన్సన్. ఆ జాన్సన్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేగా
3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచాను. మున్సిపల్ చైర్మన్గా ఒకసారి గెలిచానంటే ముఖ్యంగా ఆ దేవుని దయ ఉంది కాబట్టి ఎక్కడ చెప్పాలి. ఎందుకంటే దేవుడు అట్లా కాపాడుతూ వస్తున్నాడు. కల మేము తప్పులు చేసినా క్షమిస్తున్నాడు. మేమేమి అన్నీ మంచి చేస్తున్నామని మేమేదో ఊరుకోవడం చెప్పడం లేదు. ప్రతి మనిషి తప్పు చేస్తారు. ఆ తప్పుల్లో రాజకీయ నాయకులు ఎక్కువ తప్పులు చేస్తారు. అవి కూడా క్షమించి రోజు స్థాయిలో భగవంతుడు కూడా ధైర్యం తెలియజేస్తారు. మా వాడు అందరూ మా రక్త సంబంధికులు అందరూ కూడా. ఎందుకంటే మేము ఈ ప్రీ క్రిస్మసే కాదు, మేము గతంలో కూడా రంజాన్ పండుగలో కూడా మా రవి మైనార్టీ శాఖ అధ్యక్షుడు నాయకత్వంలో కూడా రంజాన్ పండుగ కూడా బ్రహ్మాండంగా చేసి అక్కడ షాదీ మందిలో ఇఫ్తార్ కూడా ఏర్పాటు చేసిన ఆనవాయితీ మాకుంది. అట్లాగే హిందువులు కూడా ఇంతకుముందు సంక్రాంతి సంబరాలు అనే పెద్ద కార్యక్రమం మన అల్లు రాజశేఖర శ్రీరంలో కూడా పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి అంతా కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆదేశారు. ఎవరు పండుగ జరిగినా ఏం జరిగినా కానీ మీరు ముందుండి ఆర్గనైజ్ చేయండి, వాళ్ళకి సహాయం చేయండి, పార్టీతో ప్రయోజనం లేదు అనేటువంటి మాట మా నాయకుల వచ్చింది. కాబట్టి మేమందరూ కూడా యాక్టివ్గా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు మా దినకరణ, ఇంతకుముందు కొంచెం చెప్పాడు పట్టాలు ఏమని చెప్పి. ఒక్క పాస్పోర్ట్ వచ్చి నా పట్టాలని అడగ 10 నెలలు అయిపోయింది ఇంగ్లీష్. నేను వాస్తవం చెప్తాను, ఒక్కరు కూడా అడగ. మళ్ళీ ఇప్పుడు 2వ సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత మాకు పట్టాలు ఇవ్వను, మా దినకరణ అడగన్నాడు. నేను చెప్పేది ఒకటి, అందరూ కూడా అన్ని మండలాలు 5 మండలాలు టౌన్ ఉంది. మీరు కన్నా ఎవరెవరికి ఇల్లు లేవు పట్టాలు లేవు ఇస్తే ఖచ్చితంగా ఎంఆర్ఓ మాట ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేవన్నారు కూడా ఇల్లు ఇవ్వాలంటే రూపాయలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఇస్తాం. అలాగే స్థలం కూడా కాదు, నేను ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తాం. గతంలో జనం ఇల్లు కాదు ఇచ్చేది. ఇప్పుడు విలేజ్ అయితే దాదాపు 18 అంకణాలు గతంలో ఇచ్చింది 6 అంకణాలు 7 అంకణాలు. కానీ 18 అంకణాలు వచ్చేదానికి సిద్ధమన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను ధైర్యంగా చెప్పగలుగుతా. పోయినసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి నెల్లూరులో ఒక చర్చి, అంటే మా మామ వాళ్ళు ఉన్నప్పుడు చర్చి గురించి సార్ ఫండ్స్ ఏమన్నంటే ₹1 కోటి కళ్ళు మూసుకొని ₹1 కోటి ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఎంతో చెప్పాలంటే ఇచ్చేవాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇచ్చేవాళ్ళని గుర్తుపెట్టుకోవట్లేదు. వాళ్ళు ఏమైనా చేతులు పెట్టుకుని దాన్ని గుర్తుపెట్టుకోవడం తప్ప ఇచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీకు సహాయం చేసే గుర్తుపెట్టుకోవాలి, మీతో మాట్లాడాలని గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని ఆలోచించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా ఏదో అక్కడ పైన ఉండాలి, వాళ్ళు ఏం చెప్తే ఏమంటే అది ఇబ్బందికరపడదాం అని చెప్పి మెందరితో నేను తెలియజేస్తున్నాను. అలాగే గూడూరులో బదిలీ గ్రామం కాంపౌండ్ వాల్ నేనే రోజు ఎంపీ గారిని వరప్రసాద్ గారికి కట్టించాను కాంపౌండ్ వాల్. అట్లాగే మొత్తం లైటింగ్ మొత్తం నేను ఇచ్చాను. ఆమె పెద్ద లక్ష్మీ గారు అనుకుంటా, ఆమెతో మాట్లాడి ఒక ఉండేదానికి ఒక కాంపౌండ్ వాల్ ఒక బిల్డింగ్ ఒకటి కట్టించి అక్కడ అన్ని కూడా కరెంటు చేసేదాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఫ్రీ మిషన్స్ కూడా తీసుకొచ్చి చర్చి నూతన చర్చి లోడ ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ మా దృష్టికి వస్తే పెద్ద సమస్యలు అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కానీ చిన్న చిన్న ఇష్యూస్ అయితే మేము పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఇందువల్ల ఒకవేళ వాళ్ళని ఈలేదని చెప్పినా ఇంటికి వచ్చి చూడకుంటే మనసు తోలిస్తుంది, నువ్వు చేసేది తప్పు, నువ్వు వాళ్ళతో మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడు అనేటువంటి పైన తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక దశలో నేను పోయా, పాస్ వచ్చి రక్త చేశాడు, సార్ కోపం దేవుని ఇంటికి పోయాను, వచ్చేసాను. నాకు వచ్చినప్పుడు నిలదాలి, 3-4 రోజులు నిలదాలి. మళ్ళీ మా దశలో ఫోన్ చేశాను, పాస్ గారు రమ్మని చెప్పినా ఏదో నాకేదో పరిస్థితి బాగాలేదన్నా సహాయం చేస్తాను తమ్ముడు, నేను కూడా మొత్తం కమ్మి గిమ్మి కూడా ఇచ్చాను తమ్ముడు, మీరు ఇచ్చిన పర్వాలేదు నేను కూడా ఇస్తానని చెప్పి నేను మొన్న ఊరికి కూడా అన్న అడిగాను. ఆయన భాష గారిని పిలిపించానంటే దైవ సేవకుల్ని ఏమన్నా మాట్లాడినా అది పాపం, కానీ కొన్ని సందర్భాల్లో అట్లా వచ్చేస్తుంది.
వచ్చిన తర్వాత అంతకన్నా చూపించారు మాకు చూపించుకుని ఉండదు. భగవంతుడు గొప్పోడు కాబట్టి దైవ సేవకుల గురించి ఏం మాట్లాడినా ఇబ్బంది నాకు అనుభూతి తెలుస్తున్నాను. కొన్ని విసిగ్గా ఉంటే కొన్ని మాట్లాడేస్తాను. తర్వాత దాని ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని చెప్పి దేవుడు నాకు కూడా చూపించాడని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, దేవుడు గొప్ప దేవుడు, దాంట్లో రెండో మాట లేదు. నేను నా వరకు చెప్పేదంటే తనకు తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడటువంటి పరిస్థితి నాకు తెలుసు. కాబట్టి ఆ దృష్టిలోనే ఉండేటువంటి కార్యక్రమం. అట్లాగే నా భార్య కూడా క్రైస్తవులు ఎవరు వచ్చినా అమ్మాయి ఆదరించేటువంటి మంచి మనసు అమ్మాయికి ఉంది. కానీ నేను చేయగా ఆ అమ్మాయి చేస్తాను. నేను విద్యలో నేను మాట్లాడాలన్నా వచ్చిన సేవలతో అమ్మాయి మాట్లాడి సహాయం చేసేటువంటి పరిస్థితి ఉందంటే మాకు ఉండి కాదు. మేము ఎంతో కొంత మా దైవ సేవకులకి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాం కాబట్టి ఆ దేవుడు ఈరోజు ఈ స్థాయిలో ఉంచారు. మా రంగప్రసాద్ గౌరవం అని కూడా నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు కూడా నమ్మి ఎవరు కూడా ఫైనాన్స్ చేయరు. ఎలక్షన్లో మీకు తెలుసు ఎట్లా ఉండాలో ఏదో, కానీ నమ్మి చేశారంటే అంతకన్నా ఇంకేం పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తాను. అందరికీ ఏంటంటే మనం నమ్మి మనం తీసుకొచ్చిన మనం ఇబ్బంది పెట్టబడినటువంటి పరిస్థితి మాత్రం అందరూ మనసులో పెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరూ కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నా అవసరం ఉంటే చిన్న అవసరాలు ఉంటే ఖచ్చితంగా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. అట్లాగే మా పాస్టర్లు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా డైరెక్ట్గా సంప్రదించమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మొన్న కూడా ఈ కార్యక్రమంలో మా ఇల్లు చెప్పాను, అయ్యా మన ఇక్కడ పార్టీకి వద్దు, పాస్టర్లందరూ కూడా సమానం, అందరినీ ఆహ్వానించండి, మనం ఖచ్చితంగా అందరినీ ఆదరించాల్సిన బాధ్యత నాదని చెప్పి. అలాగే చేరిన పనులు పాస్టర్ గారు ఫోన్ చేసి, సార్ నాకు చెప్పలేదు సార్ విషయం అంటే, నువ్వు రావాలి నేను తెలుస్తున్నాను, నేనే పిచ్చాను అనుకో, నీకు ఆ కమిటీ సమాధానం చెప్పాను. ఎందుకంటే పాపం ఆయన ఫోన్ చేసి సార్ నన్ను ఆహ్వానించలేదు నీవు అంటే, నేను నాకు తెలియదు, అది మా క్రిస్టియన్ సెలవు ఉంది, మా ప్రభుదాస్ గారు ఉన్నారు, ఆయన ఆత్మీయ చేస్తాడు కాబట్టి ఒకవేళ తప్పుంటే క్షమించాయా, నువ్వు రానాయన అని చెప్పి ఆయన ఆహ్వానించాడు. అందులో వచ్చాడని నాకు తెలియదు కానీ నేను పిలిచాను. కాబట్టి ఒక మంచి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటే సంతోషంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం కూడా ఆత్మీయ చేసినటువంటి మా ఇజ్రాయల్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమాన్ని ఆత్మీయ చేశారు ఇజ్రాయల్. కాబట్టి ఈ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేస్తాం. అలాగే ఇక్కడ పిల్లలు బ్రహ్మాండంగా ప్రదర్శించారు. దానికి సహకరించినటువంటి మలోత్పల్లి చేసి నాయకులు మా రాజ్యానికి, మా పాస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రక్షణ సైన్య పాస్టర్లు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. పిల్లలందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏ విషయంలో సరే మా వంతు పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని కోరుకుంటూ, వేదికటువంటి నాయకులందరూ కూడా దయచేసి ఏమనుకోవద్దు, మైకి లేదని నేను మాట్లాడితే ఎక్కువ అయిపోయి ఇంకా అందరూ మాట్లాడంటే ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది తిరిగి చేరుకోవడం ఇబ్బంది కదా, లేకపోతే ఇబ్బంది తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you.
ఆయనకి నరవణ గారికి వాళ్ళ మిస్సెస్ గారు కూడా కేక్ తీసి తెలియజేస్తున్నాను. తీసే కానీ నా మీరు వెనక్కి రావాలా సార్ తీసు ఓకే సార్. ఓకేనా సాయి కానీ అదేం కాదు సార్ కొద్దిగా సైడ్కి ఎదురాలనా ఓకే సార్. సైడ్కి ఉండండి. ఓకే సార్ ఓకే 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 సార్. రా సరే ఓకే ఓకే చూడు ఓకే 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 సార్. ఓకే సార్ ఓకే ఫాస్ట్ ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే స్పీడ్గా ఓకే సార్. ఓకే సార్. కనెక్ట్
ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే అంటే 2 సెట్లు కాదు. అది 2 కదా. ఈ పండగ అది కూడా ఇస్తాను అనుకున్నాను. సరే ఓకే ఓకే అదే ఓకే. ఓకే ఎన్ని ఇస్తే కదా. ఓకే సార్. ఓకే సార్. బ్రదర్ కొద్దిగా వెనక రావాలి, మీరు ఫోటో తీసుకోవాలి. ఓకే వెంకీ బాగున్నావా? సార్ ఓకేమ్మా సార్. ఓకే ఓకే సార్. తిరుమా ఉన్నా. ఓకే సార్. ఓకే సార్. ఓకే మీ ద్వారా ఉంచినట్టు చూద్దాం. ఎన్నో ఓకే సార్.